ఘర్కోల్ స్పైసెస్ రుచి మరియు అనురాగాల కమ్మని సంగమం. మీరు ఒక ప్రచారం నడుస్తుంది, ప్రచారము వాస్తవం మీరు చెప్పండి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వ్యతిరేకత సాధించుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అని ఒక చర్చ, వాదన వినిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా? దానికి నేను ఒప్పుకోను. ప్రధానంగా ప్రజల్లో లేదటి కేవలం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దొరల పరిపాలన పరిపాలించిందని ఇంతకుముందు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పాను. వారు కేవలం ఫోకస్ మీడియా, ఆ మీడియాలో కూడా సోషల్ మీడియాని వందలాది కోట్లు ఇయర్లీ ప్యాకేజ్ పెట్టుకొని దాన్ని టార్గెట్ చేసి కేవలం గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ మేము ప్రజల దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా దీని ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము ఎన్నికలు చేయగలుగుతామని ఏకైక కాన్సెప్ట్తో గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకొని ప్రధాన ప్రతిపక్షము అని అనుకుంటున్న వాళ్ళు కంటున్న కలలే తప్ప సామాన్య ప్రజల్లో, ఉదాహరణకి మీకు చెప్తాను, మాకు ఏ ఎన్నికలు ఉన్నాయని 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేశాం. ఎమ్మటే మీరు పూర్తిగా చేయలేదు, మీకు వ్యతిరేకత వచ్చింది అన్నారు. మా ఎన్నికల హామీలో భాగంగా మద్దతు ధరతో పాటు సన్నొడ్లకి ఈరోజు 500 రూపాయలు ఇచ్చిన తర్వాత అంతకుముందు కల్లాల బాట పడతామని కొత్త షూ కొనుక్కొని బయలుదేరిన ఆ ప్రతిపక్ష నాయకులు మొత్తం కూడా రివర్స్ అయ్యారు. మళ్ళీ కల్లాలతో బాట మర్చిపోయి మేము హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ బాట మొదలుపెట్టారు. ఈ స్కూల్లో ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ ఎవరీ 25 ఎకర్స్లో ఈచ్ కాన్స్టిట్యున్సీలో 150 crores ఫోకస్ చేసి కడుతున్నాము. దాంతోపాటు ఈ డైట్ ఛార్జెస్, ఆడపిల్లల ఛార్జెస్ పెంచాము. ఇవన్నీ పెంచిన తర్వాత అది కూడా యూటర్న్ తీసుకుంటున్నారు. అంటే ఒక కాన్సెప్ట్ ఎత్తుకుంటారు. ఈ కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద ఫోకస్ చేసిన తర్వాత ఇది కాదు ఇంకోటి అంటున్నారు. అంటే ఏమి చేయాలో కన్ఫ్యూజన్లో ఉండి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ పోయినసారి 2 సార్లు ఎట్లయితే గేమ్ ఆడారో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గేమ్ ఆడాలనుకుంటున్నారు. గేమ్ ఆడి రకరకాల ఆలోచనలో ఇది పడగొడతాం, ఈ విగ్రహం పడగొడతాం, ఆ విగ్రహం, అప్పుడే వాళ్ళు పవర్కే రాలేదు. పవర్ రావడానికే, అంటే ఇది ఈరోజు అనటం కాదు, 1 year తర్వాత రజనీకాంత్ గారు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొదటి 10 రోజుల నుంచి క్యాసెట్ మొదలుపెట్టారు. 10th డే నుంచే. ఎవరైనా ప్రధాన ప్రతిపక్షము 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము ఆనాడు వాళ్ళు సూచనలు, సలహాలు తప్పకుండా ఇవ్వడంలో తప్పు లేదు. ఇంకా ఎన్నికలు ఒక 6 నెలలు ఉన్నాయి అనగా వాళ్ళు కొట్లాడి మావన్నీ చేసిన తప్పులని ప్రూవ్ చేసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాల్లో రేపు ప్రజలు ఆశీర్వదించి దీవిస్తే రావచ్చు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మర్చిపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 2 గ్యారెంటీలు కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. అలాంటప్పుడు ప్రజలు మీరు ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు చేర్చేలా చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం ఉంటుంది కదా, ఆ రోల్ పోషిస్తే మీకు ఎందుకు? రజనీకాంత్ గారు వాళ్ళన్నా కూడా మీరు చూసి వాళ్ళన్నదే నిజమని మీరు అంటే ఎట్లా? రజనీకాంత్ గారు మీరు 6 గ్యారెంటీలు నేను వరుసగా మీకు వినిపిస్తాను సార్, అనార్గలంగా వినిపిస్తా సార్. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఈ గడిచిన సంవత్సరంలో 1,25,00,000 మంది ఆడబిడ్డలకి సుమారు 4,000 కోట్ల విలువ చేసే 0 టికెట్లతో ప్రయాణం కల్పించాం. ఓకే, 5 లక్షల రూపాయలు అంతకుముందు 2 లక్షలు ఉండి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పేదోడు వైద్యం కోసం 10 లక్షల రూపాయలు చేశాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాళ్ళకి. మిగిలిపోయిన నేను చెప్పనా, మిగిలిపోయిన లిస్ట్ ఉంది. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడికి పోయింది అది? అదేవిధంగా విద్యార్థులకు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, అది ఎక్కడికి పోయింది? ఇట్లా ఇంకో 4 మొత్తం గ్యారెంటీలు ఉన్నాయి, కీలకమైన 4. రైతు భరోసా ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? రేపు సంక్రాంతి నుంచి రైతు భరోసా పక్కాగా, మాట తప్పకుండా రైతు భరోసా కూడా రైతును ఆదుకునే దాంట్లో బ్యాక్ పోయేది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మహబూబ్నగర్ పబ్లిక్ మీటింగ్, రైతుల మీటింగ్లు కూడా చెప్పాం, దాన్ని కూడా చేయబోతున్నాం. మీ ద్వారా, ఈ TV9 ద్వారా నేను కూడా చెప్తాను. ఘర్కోల్ స్పైసెస్ రుచి మరియు అనురాగాల కమ్మని సంగమం.